మేం పేదోళ్ళం, మాకేం పోదు. కానీ మీ ప్రెస్టేజ్లన్నీ మీడియాలో పల్చనైపోతాయి. ఏంటి బెదిరిస్తున్నావా? అంతా ప్రశాంతంగా ఉన్నట్టుంది. సాకేత్ కూడా కొంచెం కూలైనట్టున్నాడు. వెళ్ళి కలిస్తే ఏదో ఒక నిర్ణయం తీసుకునే వీలుంటుంది. వాళ్ళ నాటకాలు బయటపడితే నామరూపాలు లేకుండా చేస్తాను. వాగింది చాలు, వెళ్ళు. వెళ్తాను. వెళ్లే ముందు ఓ 4 మాటలు. అది ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు చెప్తాను, విను. ఆ తర్వాత నేను వెళ్ళిపోవడమో నువ్వు మారడమో. ఓకే? సెక్షన్ 363 to 373 కిడ్నాప్, హెరాస్మెంట్. సెక్షన్ 302 to సెక్షన్ 304B వరకట్నం, వేధింపులు. సెక్షన్ 498A గృహహింస చట్టం. ఇది చాలా పవర్ఫుల్ బాబా. 509 లైంగిక వేధింపులు. 354, 366B. ఇలా చాలా చాలా చట్టాలు మాకు రక్షణగా ఉన్నాయి. అవమానించిన, వేధించిన, హింసించిన, హేళన చేసిన, మానసికంగా లేదా శారీరకంగా వేధించిన శిక్షలు చాలా దారుణంగా ఉంటాయి. నేను ఎవరి వంక వేలు చూపితే నీతో పాటు వాళ్ళని ఆ శిక్షలో భాగస్వాముల్ని చేస్తారు. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నీ బుద్ధి ఎలాంటిదో, ఎలాంటి దానివో దీన్ని బట్టే తెలుస్తోంది. ఇది సెక్షన్ 498A హేళన, అవమానం కింద వస్తుంది. మినిమం 5 years. సెక్షన్ 363 నిన్ను? ఊరుకో బావా, ఎవరైనా చూస్తారు బావా. ఊరుకో బావా. అమ్మమ్మ చూస్తే అంటుంది బావా. అమ్మమ్మ తెలిస్తే తిడుతుంది బావా. వదులు బావా, వదులు. వదులుమన్నానా బావా? నా మాట విను, వదులు బావా. వదులు బావా. బావా ప్లీజ్ వదులు. అమ్మమ్మ చూస్తే నేను అనుకుంటుంది. ప్లీజ్ బావా, వదులు బావా. అమ్మమ్మకి తెలిస్తే ఊరుకోదు బావా. వదులు బావా. బావా నా మాట విను, వదులు. చచ్చా,
వేళ కాని వేళ రాకూడని చోటైంది. ఛ! గ్రానీ 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 ఛ! ఛ! గ్రానీ సైట్లో నేను పెద్ద చీటన్ అయిపోతున్నా. ఛ! గలగల గోదారి స్వరాలు గణగణ గుడి గంటల లయలు వేకువ జామున వేల వేల కాంతులు చల చల్లని గాలుల అలలు చిటపటమను చినుకుల సడులు అంటే రాగాలు మారుతున్నాయి. నేను ఎప్పుడూ ఒకేలా ఉంటాను. నేను నీ ఫ్రెండ్ని. అయితే ముందు కాస్త ఫీల్ అయ్యావు కదా. నో, నేనేం ఫీల్ అవ్వలేదు. మొన్న రాగవేంటి ఇప్పుడు రాగవేంటి? సామజ వరగమన. అతిగా వాగకు. సరే తల్లి పాట అందుకో. చిపో. ప్లీజ్ విని చాలా రోజులైంది. ఫ్రెండు నో. ప్లీజ్. నో అంటే నో వే. గ్రానీ ఏమిటి ఈ టైంలో వచ్చావు? నీతో చాలా విషయాలు మాట్లాడాలి. నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇంక నువ్వు నాకు చెప్పడానికే ఉంది. నన్ను చెప్పనీ గ్రానీ. ఏం చెప్తావురా? నాది తప్పని నేను తొందరపడ్డాననేగా నువ్వు చెప్పేది? హ్మ్. నీ తొందర కళ్ళారా చూశాక, గుళ్ళో సీత చెవులారా వినిపించాక ఇంక నువ్వు నాకు చెప్పేదేమిటి, నేను వినేదేమిటి? అంతా నా బ్యాడ్ లక్ గ్రానీ. నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటే నేనేం చేయాలి? ఎవర్రా మిస్అండర్స్టాండ్ చేసుకుంది? నువ్వే నన్ను మిస్గైడ్ చేశావు. చాలా విషయాలు నాకు చెప్పకుండా దాచావు. నేనేదో అనుకుని ఏదో చేశాను. ముగిసిపోయిందిలే అనుకున్నాను. తీరా పెళ్లిలో అసలు కథ తెలిసింది. 3 ముళ్ళు వేయించాను. ఇప్పుడేమో లోపల ఒకటి బయట ఒకటి. అదే గ్రానీ నా బ్యాడ్ లక్. చివరికి బ్లాక్ మెయిల్కి భయపడాల్సి వస్తోంది. నువ్వేమో వినవు. అది ఏం ఆశించొచ్చిందో నాకేం అర్థం కావట్లేదు. టాటా.com అని అంటుంది, డౌన్లోడ్ అంటుంది, 378, 348, వరకట్న వేధింపులు, గృహహింస అని. అమ్మగారు పాలు తీసుకురమ్మంటారా? ఓ, మీరు ఇక్కడ ఉన్నారా? ఏమైనా పర్సనలా? మళ్ళీ వస్తాను. ఓయ్ పర్సనల్ లేదేం లేదులే, రా. ఆ, మాట్లాడుతూ టక్కున ఆకారు కదా, అందుకే అడిగాను. తక్కువ లేదు, ఏం లేదు. ఆ, ఏంటి అమ్మగారు అలా ఉన్నారు? కాసేపు కాళ్ళు తుమ్మంటారా? వద్దులే. ఆ, పర్వాలేదు, నాకు అలవాటే. ఇంట్లో అమ్మకి నాన్నకి కాళ్ళు వత్తేదాన్ని. ఏం బావా, నీకేమైనా ఇబ్బందా? ఏం లేదు. అవును, ఏమిటో 378, 348 అంటున్నావట? ఓ, అదా కంప్లైంట్. టీవీలో చూసా. ఎవరు PWO ఆర్గనైజర్స్ అట. మహిళలు, హక్కులు, చట్టాలంటూ ఏదేదో చెప్పారు.
అది చూసి చూసి అదే అనుకుంటూ బావగదిలోకి వెళ్ళా. అంతే. ఏంటి నా గదిలోకి వచ్చి నెంబర్స్ చదువుతున్నావు? నీకేమైనా మెంటలా అని నన్ను కొట్టబోయి తనే పడ్డాడు. భలే తమాషా అయిందిలే. వచ్చింది చాలే, వెళ్ళు. వెళుతూ వెళుతూ మీ తాతగారిని నిద్ర మాత్రలు తెచ్చిమని చెప్పు. నేను తెస్తానమ్మా. అవసరం లేదు, చెప్పింది చెయ్యి. వెళ్ళు. అమాయకంగానే కనిపిస్తూ టీవీ చట్టం అంటుందంటే చాలా దూరం వెళ్ళింది. దీని మాడు చిట్టేలా చేయకపోతే తలపోటు మనకు తప్పేలా లేదు. ఏంటి మంగ, ఏదో నిద్ర మాత్రలు అన్నావట, నా దగ్గర ఎందుకుంటాయి? మీ దగ్గర ఏం మాత్రలు ఉన్నాయి? బీపీ, షుగరు. అంతేనా? నాకున్న కంప్లైంట్స్ అవేగా. మనవరాలికి కొత్త కొత్త గుళికలేవో ఇస్తున్నారటగా. గుళికలా? నేనేం ఇవ్వలేదే. చూడండి, కుక్కకి అరవటం నేర్పడం వరకు ఓకే, కరవటం నేర్పిస్తేనే ప్రమాదం. ఏంటి నువ్వు అనేది? 378, 348 విటమిన్ మాత్రల గురించి. అవేంటి మంగా? PWO అంటే మరీ అమాయకంగా మాట్లాడకండి. జడ్జిగా చేసిన వాళ్ళు మీకు సెక్షన్స్ తెలియవా? రేసుల వాళ్ళకి పేర్లు, షేర్లు వాళ్ళకి మార్కెట్లు, మట్కా వాళ్ళకి నెంబర్లు ఉన్నట్టు జడ్జీలకి సెక్షన్స్ తెలియవా? అది టీవీ అని అబద్ధం చెప్పింది, PWO అని మరీ అబద్ధం చెప్పింది. అది మీ పలుకులే పలికిందని నాకు అర్థమైంది. చూడండి, ఏదైనా నేర్పడం తేలికే, మాన్పించడం చాలా కష్టం. దాన్ని నెత్తినెత్తుకుంటే చెడేది మనమన్నవడి కాపురమే, అది గుర్తుంచుకోండి. మళ్ళీ ఏదైనా నేర్పినట్టు తెలిస్తే పగలు రాత్రి నిద్ర మాత్రలు వేసి పడుకోబెడతా. జాగ్రత్త. అవును, ఈ విషయం దీనికెలా తెలిసింది? కొంపదీసి స్వర్ణ చెప్పిందా ఏమిటి? మంచిగా పోతే చెడు ఎదురవటం అంటే ఇదే. ఆలోచించింది చాలే, వెళ్ళండి. బావగారు, భోజనం రండి. అక్కయ్య, అమ్మ సీత, నువ్వు కూడా రమ్మా. ఏమండి, ఏమిటి సావిత్రి? స్వర్ణని చూడాలనిపిస్తోందండి. చూడాలనిపిస్తోందా, మాట్లాడాలనిపిస్తోందా? చూశాక మాట్లాడరా ఏంటి? నాకోసారి దాన్ని చూసి మనసారా మాట్లాడాలనిపిస్తుందండి. ఎంతైనా ఆడపిల్ల అత్తారింటికెళ్తే వెళితేనని మీరేగా అన్నారు. కాదన్ను, కానీ దాని విషయంలో అన్నీ సవ్యంగా జరుగుంటే నువ్వు ఇప్పుడు ఇలా అనేదానివి కాదు. పైగా మొన్న దాని మనసు తెలిసిన దగ్గర నుంచి నీ మనసు మరీ పీకుతోందనిపిస్తోంది. నిజమేనండి, అది రాసింది చూడకముందు ఒకలా అనుకున్నాను. చూసిన తర్వాత అప్పటినుంచి దాని మీద మనసు మరీ మరీ లాగుతోందండి. ఎంత లాగినా కాలం కలిసి రావాలి కదా. ఏంటి బావగారు, కాలం కలిసి రావాలంటారు? అక్కడ నిద్రలయ్యాయి, మన నిద్ర. ఎంత లాగినా కాలం కలిసి రావాలి కదా. ఏంటి బావగారు, కాలం కలిసి రావాలంటారు? అక్కడ నిద్రలయ్యాయి, మన నిద్రలకి తీసుకురావద్దు. నిజమేనండి, ఆ అమ్మాయిని అల్లుడిని నిద్రలకి తీసుకురావద్దు. తీసుకురావడం పద్ధతే కానీ ఆవిడ ఒప్పుకోవద్దు. పద్ధతులు తెలిసినవిడేగా, ఎందుకు పంపదు? అమ్మ శకుంతల, ఆవిడకి నచ్చితేనే పద్ధతులు, నచ్చకపోతే ఆనవాయితీ లేదనో అరిష్టమనో రకరకాల వంకలు చెప్తుంది.
ఏమైనా చెప్పనివ్వండి, పిలుచుకు రావాల్సిందే. చూడు సావిత్రి, నీకు ప్రేమ వచ్చినా ఆవేశం వచ్చినా తట్టుకోవడం చాలా కష్టం. అసలు విషయం వదిలి వేరే మాట్లాడతారే. నాకు విషయం గుర్తుంది, పద్ధతి తెలుసు, కానీ ఏంటి కానీ అంటూ నాలా మీరు సందేహిస్తున్నారు? వెనక ముందాడుతున్నారేంటి? ఎవరి అనుభవంలోకి వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వెనకాడాల్సిందే. నాన్న మీరే అలా అంటే ఎలా? సీత, నేను భయంతో అలాగ అనడం లేదమ్మా. వెళ్ళి మళ్ళీ స్వర్ణను బాధ పెట్టిన వాళ్ళు అవుతామేమో అని నా భయం. అది రాసిన కాగితం నువ్వే చదివావుగా. ఆ సందర్భం వేరు, ఇది వేరు. ఇల్లు అదేగా, అక్కడ ఉండే మనుషులు వాళ్లే, వెళ్ళేది మేమేగా. అలాగని అమ్మాయిని అక్కడే వదిలేయకూడదు కదండి. మనం వెళ్ళకపోతే ఆవిడికి సంధించిన వాళ్ళం అవుతాం. ఫోన్ చేసి వాయిస్తుంది. వెళ్ళినా కూడా అదే వాయింపు కదా. డోలు మద్దెల్లా వెళ్దాం, మనకి తప్పదు కదండి. 3 నిద్రల పిలుపులకే కదా ఒక పని చేద్దాం. ఏంటది? బాబాయ్ని పంపిద్దాం. నేనా? ఏంటి అలా అంటారు? పాపం 2 సార్లు ఇద్దరు వెళ్లి బాధపడి వచ్చారు. అయితే తమ్ముడుగా మీరు వెళ్ళొచ్చు. రక్తం పంచు పుడితే అవమానం కూడా పంచుకోవాలి ఏంటి? బాధ్యత పంచుకోండి. అయినా పెద్ద రోషం పౌరుషం ఉన్నాళ్ళ అలా మాట్లాడతావే? ఇది ఓ శేఖరంతలా. పిన్ని ఎందుకలా అంటావు? నేనేమి కాని మాట అన్నానా? ఆయన సంగతి తెలుసు కాబట్టి అన్నాను. వద్దులేమ్మ శకుంతల, మేమే వెళ్తాం గాని. ఎందుకు బావగారు మీరు బాధపడి స్వర్ణని బాధ పెట్టడం? మిమ్మల్ని అన్నంత తేలిగా మమ్మల్ని అనలేదు. ఎందుకనదు? ఆవిడికి ఎవరన్నా లెక్కలేదు, నేనంటే మరీ లోకువా. అప్పుడు చేసిన పనులు అలాంటివి. ఇప్పుడేం గణకారం చేశానేంటి? అసలు స్వర్ణ పెళ్లి కావటానికి మీరేగా కారణం. అందుకే ఉతికి ఆరేత్తది. ప్రేమించింది వాళ్ళ మనవడు, మిమ్మల్ని అనే అవకాశమే లేదు. ఇదిగో నా వల్ల కాదు, నేను రాను. అప్పుడు చేసిన పనులు అలాంటివి. ఇప్పుడేం గణకారం చేశానేంటి? అసలు స్వర్ణ పెళ్లి కావటానికి మీరేగా కారణం. అందుకే ఉతికి ఆరేత్తది. ప్రేమించింది వాళ్ళ మనవడు, మిమ్మల్ని అనే అవకాశమే లేదు. ఇదిగో నా వల్ల కాదు, నేను రాను. వదిలే శకుంతల, భయపడుతున్నాడు. వదిలే. మా తిప్పలేమో మేం పడతాం. 3 పూటలా కుంభంలా తింటున్నాడు. భయమా పాడా? మేమే వెళ్ళి పిలుస్తాం. మీరు నిశ్చింతగా ఉండండి. ఏంటి వస్తావా రావా? నువ్వు అమ్మోట్లా గుడ్డట బయటికి దిమాకే. ఫ్లాష్ కట్లు గుర్తొస్తున్నాయి. అయ్యో పుట్టుపుల్ నన్ను చచ్చిపోతావే. నా మాట వినవే. అయ్యో. పెళ్లిలా కావడానికి కారణం ఈ రాక్షసుడే. వస్తాలే. ఆకలిస్తుంది, రండమ్మా. రానే రానే, నాకు కూడా ఆకలి. పొద్దు నుంచి ఏం తినలే. పదరా. రానే, పదండి. నకలకలాడిపోతున్నా. కనీసం ఇక్కడి నుంచైనా నిజంలో బ్రతకమనండి. అయినా అది మీకు చేత కదనుకోండి, ఎందుకంటే పెంచింది మీరే కదా. పెద్దవారు మీరే పద్ధతి తప్పితే ఇంకెవరిని పద్ధతుల్లో ఉంచుతారు? చివరికి బ్లాక్ మెయిల్కి భయపడాల్సి వస్తోంది. నువ్వేమో వినవు. అది ఏం ఆశించొచ్చిందో నాకేం అర్థం కావట్లేదు. అందరూ తెగబడిపోతున్నారు. నా ముందు నవ్వుతూ నా వెనకాల గోతులు తీస్తున్నారు. కుక్కిన పేనుల్లా పడుండే వాళ్ళంతా పంతాలు పడుతున్నారు. నా పెత్తనాన్ని కాదనే ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. నిన్నగాక మొన్న నా గుమ్మంలో అడుగుపెట్టింది చాలా తెలివితేటలు ప్రదర్శిస్తుంది. నా ఇంటికి కోడలిగా రావాల్సిన సీత నన్ను కాదని నా మీదే సవాళ్లు విసిరే స్థాయికి వచ్చింది. వదిలేయకూడదు. వాళ్ళ తెలివితేటలకి తెలివిగా ఎత్తేసి తప్పైందనిపించాలి. లేకపోతే మంగమ్మ తలదించి అందరికీ తలాడించాల్సి వస్తుంది. వీల్లేదు, అలా జరగటానికి వీల్లేదు. చదరంగపు ఎత్తులని చతురతతో వెయ్యాలి. రాజే కాదు, బంటు పిక్క కూడా అడుగు ముందుకు వేయడానికి వీల్లేదు.
రాజా బహదూర్ పట్టాభి సీతారామయ్య గారి కూతురు ఓటమిని అంగీకరించడానికి వీల్లేదు.